ఏంటి కొంచెం అట్లేదండి బాబోయ్, నేను కినబడదో చేయదు. నేను నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఈ బాధ అంతా దేవుడికే తెలియాలి బాబోయ్. గుడ్ మార్నింగ్ డాడీ. ఆయనకి ఎందుకు చెప్తావే గుడ్ మార్నింగ్? వినపడతా సైదు నాకు చెప్పు, ఆయన చెప్తాను ఒకటండి. అమ్మయ్య అన్నయ్య లేడు, నేను టీవీ హ్యాపీగా చూడొచ్చు. ఏం చేస్తున్నా చెల్లి? చెల్లి నాకు రిమోట్ టీవీ నాది, క్రికెట్ చూడాలి. క్రికెట్ ఏంటి గొడవ ఏంటో చూడండి కొంచెం, నేను పనిలో ఉన్నాను. ఏంటి టీవీ అని ఇప్పుడు చూడండి, పేపర్ చదువుకుంటాను కదా. బాబోయ్ టీవీ కాదండి బాబు, ఇంకేమీ వినబడదు. ఏంట్రా బాబు అట్లా రాగండి. ఏంట్రా ఏంటి అత్త మాటలు కొనబడుతుంటారు? అమ్మ నేను క్రికెట్ చూస్తానండి చెల్లి చూడమ్మా. నీ కార్టూన్ చూస్తుంటే అన్నయ్య చూడమ్మా. నీ క్రికెట్ లేదు, నీ కార్టూన్ లేదు, లేకపోతే నేను టీవీ చూడలేదు. సీరియల్ వస్తుంది. ఏంటి కొంచెం బట్టలు సర్దేయండి. చికెన్ ఎన్ని సార్లు తింటే అవి నిన్నే కదా. అయ్యి బాబోయ్ చికెన్ కాదండి బాబు, బట్టలు ఎత్తుకుని సప్పు అండి బాబు. చూడనుకో చెప్తాను సంగతి. దీనికి ఏం తక్కువ ఎందుకే ఆలోచిస్తున్నావు? అక్క చచ్చిపోయిందండి. ఏంటి అక్క చచ్చిపోయిందండి? మీ అక్క అమ్మయ్యా, నాకు ఇచ్చిన పాపానికి ఆ రోజే పోవాలి. కాదండి కర్దీపులు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారమ్మా? అవునండి, రోజు పని అయిపోయి ఇలా కుటుంబ ప్రార్థన చేసుకుంటానండి. బాబు ఆదివారం చర్చికి రాలేదు? చెప్పండి, అస్సలు రాడండి. అలాగే చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి, అవి పోయేలా కూడా ప్రార్థన చేయండి అమ్మగారు. తప్పమ్మ అలా చేయకూడదు. ఆదివారం చర్చికి తప్పకుండా రండి, చిన్న ప్రార్థన చేస్తాను రండి. యేసయ్య కుటుంబానికి వారి మనసు దయచేయండి, వీళ్ళ సన్నిధికి వచ్చేందుకు సహాయం చేయండి. ఆమేన్. సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, బాయ్. సరే. మొబైల్ ఒక మైక్ తీసుకో. రే ఫోన్ ఓ ప్రేమ మైక్ తీసుకో. విడ్డు ఫోన్ చేయనా? ఎవరండి? హలో, మీ నాన్నగారు ఒంట్లో బాగాలేదండి. అవునండి, ఏమైందండి? మీ నాన్నగారు చాలా సీరియస్గా ఉందండి. అయితే ఇప్పుడే వస్తున్నానండి. తాతయ్య గారండి? అశ్విన్ రే అట్లే నాన్నగారు రమ్మంటున్నారండి. ఏంటి పండగ పిలిచాడా? సరే అయితే వెళ్దాం రా. బాబాయ్ కాదండి, మా నాన్నగారికి బాగాలేదు. అవతారం తెలితే నా ఊర్లో పొడవంతా తీసేస్తావు. పొద్దున్న రెండు పిల్లలు తీసుకుని వెళ్తున్నా. కాఫీ ఉదయం అయిందండి. ఇవే కాఫీ పట్రా. కాఫీ పట్రా. దీనికి ఎన్నిసార్లు చెప్పాలో చూడేమని వచ్చినట్టుంది. ఓహో, వాళ్ళ బాబు దగ్గరికి వెళ్తానన్నా కదా, మర్చిపోయాను.
అక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోతే నాకు చూడని చెప్పి పొరుగు అంతా తీసేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఐడియా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో మొత్తం అన్న ఒక పేపర్ మీద రాసుకుంటే అప్పుడు ఎవ్వరికి నా మీద అనుమానం రాదు. తాతయ్య గారు ముందు వెళ్ళగానే ఎవరన్నా ఏమని అడుగుతారు, బాగున్నారా అని అడుగుతారు. నేను కూడా అదే అడుగుతాను. ఇప్పుడు అతను ఏం చెప్తాడు, బాగానే ఉన్నాను బాబు అని చెప్తాడు. అప్పుడు నేను అలాగండి చాలా మంచిది అని చెప్పేసి తర్వాత ఏం అడుగుతాం, ఏ మందులు వాడుతున్నారండి అని అడుగుతాం. ఇప్పుడు అతను ఏం చెప్తాడు, బీపీ ట్యాబ్లెట్లో, షుగర్ ట్యాబ్లెట్లో ఏదో ఒకటి చెప్తాడు. ఇప్పుడు నీకు అవే కరెక్ట్ అండి, అవే కంటిన్యూ చేయండి అని చెప్తాం. ఆ తర్వాత ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారండి అని అడుగుతాం. అప్పుడు అతను ఏమంటాడు, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తాడు. మీకు ఆ ప్లేసే కరెక్ట్ అండి అని చెప్పేసి వచ్చేద్దాం. అప్పుడు ఎవ్వరికి నా మీద అనుమానం రాదు, హ్యాపీగా వెళ్ళొచ్చేచ్చు. అమ్మయ్యా. ఆ గడ్డం పడేద్దును. అయ్యో ఏమైంది నాన్న? ఏమాలి నేను బాగా నీరసంగా ఉందమ్మా. అక్కడ చూపైనా చూద్దామని రండిరా, మా నాన్నకి అసలు బాగుంటలేదు ఏంటో. ఏంటంటే ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా నీరసంగా ఉంది బాబు. ఏదో ఇంకా అక్కడ చూపైనా చూద్దామని మిమ్మల్ని పిలిపించాను. ఓహో అలాగండి, చాలా సంతోషం అండి. నేను పోయేలాగా మీరు ఏ మందులు వాడుతున్నారు? నేను పోయేలాగా ఉన్నట్టు వేసం వాడుతున్నాను, వేసం వాడుతున్నాను. ఓహో ఆ మెడిసిన్ అండి, అదే కరెక్ట్ అండి, అదే కంటిన్యూ చేయండి. ఎక్కడ జీవించుకుంటాను, ఇంకా శ్వసనాలు జీవించుకుంటాను, శ్వసనాలు జీవించుకుంటాను. ఓహో ఆ ప్లేస్ అండి, అదే కరెక్ట్ అండి, కూడా తెలుసుకున్నాను. నీ మాటలు నేను కూడా ముందు పోయిలా ఉన్నాను. కూర్చోండిరా, బుక్కులు తీయండి, స్కూల్కి వెళ్ళండి. ఈ నెమ్మ నాన్నగారికి బాగోలేదంటే ఆయన సంతోషంగా ఉందంటాడా? రాని చెప్తాను. ఏంటి ఏంటి ఈ రోజు కూడా తాగి వచ్చావా? ఇంక మారవా నువ్వు? నీకు బుద్ధి లేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, పట్నా? నేను కూడా ఇది నిజంగా కొడేసిలాగే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం చేస్తాం, అందితే జుట్టు అందకపోతే కాదు. అది కాదు బంగారం, కూర్చో, మన సీరియల్స్ అవుతాం. అలా రా దారికి. రాక తప్పుతుందా? పిల్లలేరే? ట్యూషన్కి వెళ్ళారు. బాగా చదువుకుంటున్నారా? బాగానే చదువుతున్నారు. సరే అయితే పిల్లలు జాగ్రత్త, నేను క్యాంప్కి వెళ్ళి వస్తాను. సరే. 2 రోజుల తర్వాత వచ్చేవారు మైక్ లేపండి. మైక్ మైక్ ఎందుకు వస్తుంది? అయ్యో ఎప్పుడు వచ్చారండి? అలా ఉన్నారు, ఏమైందండి? కాఫీ పెట్టినా? ఏంటి మన కొడుకు తాగుతున్నాడా? క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడని చెప్తున్నారు ఏంటి? నువ్వేం చేస్తున్నావు ఇంటి దగ్గర ఉండి? ఎవరు చెప్పారండి మీకు అలాగా? నా కొడుకు బంగారం అండి, అలా ఏం చేయడండి. ఆ అప్పారావు మన ఇంట్లో వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు ఇంటి దగ్గర ఉండి? నాకు నిజంగా తెలియదండి. 24 గంటల టీవీ సీరియల్ లాగే తాగడుతుంటే ఏం తెలుసులే? పిల్లలు చూసుకోవడం తెలీదా నీకు? అదేంటి మా బాబు చెప్పుల్లో ఉన్నాయి. తాగుతున్నావా? క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నా అందరూ చెప్పుకుంటారు అక్కడ. రోజు నువ్వు తాగొస్తున్నావు కానీ నువ్వు నా చెప్పలేండి. ఏంట్రా నాన్న చేస్తా? నువ్వే సీరియల్ చూసుకో. ఏంటో నా కొడుకు నన్నే తిడుతున్నాడు దేవుడా.
ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను. ఎవరేమన్నారు? ఎగ్జామ్స్ లో నేను ఫెయిల్ అయిపోయినామా, ఇంక స్కూల్కి రావద్దన్నారమ్మా. ఏంటో పిల్లలందరూ ఏదో తేరవుతున్నారు దేవుడా, ఏంటి? ఫస్ట్ టైం రాస్తున్నారు, ఫస్ట్ టైం ఫస్ట్ వస్తున్నారా? కూర్చోండి కూర్చోండి. నీరణము తీర్చలేను, సమస్తమనిగిచ్చిన నీ త్యాగము మరువలేను. ఆపండి అమ్మా, ఆపండి. మీరు ఇక నటించాల్సిన అవసరం లేదు. మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. ఈ రోజు మీ కుటుంబం ఇలా తయారవడానికి కారణం మీరే. ముందు మీరు దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తూ దేవుని మార్గంలో నడుస్తారు. మీరు దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారు, కానీ మీకు మీరే మోసపోయారు. నా కళ్ళు కప్పగలిగి ఉండొచ్చు, కానీ మీరు దేవుని కళ్ళు కప్పలేదు. ఎప్పుడు వచ్చినా ఆయన మారాలని అంటూ ఉంటావు, కానీ నువ్వు మారాలి. నువ్వు ఎప్పుడు చూసినా సీరియల్ అంటూ నీ పిల్లల్ని పట్టించుకోవడం మానేసావు. కాబట్టి ఈ రోజు నీ కుటుంబం ఇలా తయారైంది. ఇక నుంచి అన్నా ముందు నువ్వు మారి నువ్వు దేవుని మార్గంలో నడుస్తూ నీ కుటుంబాన్ని కూడా దేవుని మార్గంలో నడిపించు. గారు ఇక్కడి నుంచి అయినా నిజమైన భక్తి చేస్తాం. రండి, చిన్న ప్రార్థన చేస్తాం. యేసయ్య, ఇక్కడి నుంచి అన్నా వీళ్ళు మారి మీ సన్నిధికి వచ్చేందుకు సహాయం చేయండి. వీళ్ళ కుటుంబంలో మారు మనసు దయచేయండి. ఆమేన్.